హాయ్ ఫ్రెండ్స్, అందరు డిన్నర్ చేసినారా? సెలవుకు పోయిన వాళ్ళంతా రిటర్న్ ఇంటికి వచ్చేసినారా? అందరు క్షేమంగా ఏది మర్చిపోలేదా? డబ్బులు, ఫోన్లు, బతకాలు అన్నీ ఏం మర్చిపోకుండా తెచ్చుకున్నారా? మా ఇంట్లో అయితే ఈరోజు నాది డిన్నరు ఇది రాగి గంజి కాంచుకొని వచ్చాను. దానికి కాంబినేషన్ మామిడికాయ ఊరగాయ మా సుశీలమ్మ పెట్టించింది. ఇంటికాడ తెచ్చిన మామిడికాయ ఊరగాయ. అన్నిటికన్నా ఇంకొకటి స్పెషల్ చూపిస్తా చూడండి. ఇది ఏం తెలుసా? పూర్ణం. ఇది నాతో కూడా పనిచేశాడు రాణి, ఈరోజు సెలవు పోయింది. ఇవి చూసినారు ఎంతంత పెద్దవో, 3 ఇచ్చింది నాకు. సగం తినేసినాను. అది బాగా రాదని చెప్పి మళ్ళీ ఇంకోటి పీక్కున్నాను. ఫస్ట్ 2 ఇస్తే ఇవంటే నాకు బాగా ఇష్టం. నా ఫ్రెండ్ ఎప్పుడైనా కాల్చిందంటే అందరికి 2, 3 ఇస్తే నాకు మాత్రం 4, 5 పెడుతుంది. అయ్యవాని ఇప్పుడు కత్తర్లో పనిచేస్తుంది. బేబీది నా ఫ్రెండ్, నాతో కూడా 8 సంవత్సరాలు పనిచేసింది ఇదే ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ లేదు. ఇది నాకు 3 బాండాలు పెట్టింది. 1, ఇదిగో 2, ఇదిగో సగం తినేసాను 3. ఇవి పూర్ణవి బాగుంటాయి. ఎందుకంటే నాకు చేసేది వచ్చు కానీ చేసేదానికి టైం ఉండదు. కిచెన్లోకి పోతాను, ఎవరో ఒకరు పిలుస్తారు. ఇట్లాంటి పూర్ణవి మీరు కూడా కాల్చుకోండి ఇంట్లో. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పిండితో కాకుండా దీన్ని ఉద్దిపప్పు తీసుకున్నామంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే రాయి పిండి గంజి మనం ముందే కలిపి పెట్టుకోవాలి. నేను అప్పటికప్పుడే చేసుకున్నాను. అలా చేసుకున్నామంటే స్మెల్ వస్తుంది. మనం ఉదయాన కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి పక్కకు పెట్టేసినామంటే మనం నైట్ కాంచిపెట్టి ఉదయాన్ని తాగామంటే బాగుంటుంది. నేను అప్పటికప్పుడే కాంచుకున్నాను, అందుకే కొద్దిగా స్మెల్ వస్తుంది. మీరు కాంచుకునేటప్పుడు అలా కాంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పూర్ణం కూడా తినేసిపోతారా అండి. అందరికీ గుడ్ నైట్, బాయ్.